Hello viewers, welcome to Telugu Stars. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటేనే బాగా కాస్ట్లీ. రెమ్యునరేషన్ మొదలు నిర్మాణం, ప్రమోషన్స్, రిలీజ్ ఇలా ప్రీ ప్రొడక్షన్స్ నుండి పోస్ట్ ప్రొడక్షన్స్ వరకు అన్ని భారీగానే ఉంటాయి. తాజాగా మహేష్ ప్రతిష్టాత్మక 25వ మూవీ మహర్షి చిత్రాన్ని ముగ్గురు అగ్ర నిర్మాతలు దిల్ రాజ్, అశ్విని దత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారంటే ఈ చిత్రం భారీతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సక్సెస్ఫుల్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనా ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా మే 9న భారీ విడుదలకు రెడీ అయింది మహర్షి. విడుదలకు ముందే ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఉండడంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు మహర్షి బిజినెస్ అదే రేంజ్ లో జరిపిస్తున్నారు నిర్మాతలు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహేష్ కి ఓవర్సీస్ లోనూ మంచి మార్కెట్ ఉంది. అయితే బ్రహ్మోత్సవం, స్పైడర్ భారీ డిజాస్టర్స్ ఆయన మార్కెట్ రేటును దెబ్బకొట్టాయి. కాగా భరత్ అనే నేను చిత్రంతో తిరిగి పూర్వ వైభవాన్ని అందుకున్నారు మహేష్. దీంతో మహర్షి చిత్రాన్ని ఓవర్సీస్ లో భారీ రేట్ సేల్ చేయడానికి నిర్మాతలు చెప్పిన ఫిగర్ అక్కడి బయ్యర్ల బయర్లు కమ్మిట్ చేశాయట. ఈ చిత్రానికి ఏకంగా 18 కోట్లు ఓవర్సీస్ రైట్స్ చెప్పడంతో ఆలోచనలో పడ్డారట బయ్యర్లు. మహేష్ కి ఓవర్సీస్ లో క్రేజ్ ఉన్న మాట వాస్తవమే, కానీ మరి 18 కోట్లు పెట్టడం అంటే సాహసమే అవుతుంది. సినిమా హిట్ అయితే రెట్టింపు వసూళ్లు రాబట్టొచ్చు, కానీ యావరేజ్ స్టాక్ వచ్చిన ఈ మొత్తాన్ని రాబట్టడం కష్టమే. ఈ తరుణంలో నిర్మాతల త్రయంతో బేరాలు మొదలు పెట్టారట ఓవర్సీస్ బయ్యర్లు. 12 నుండి 13 కోట్ల వరకు ఓవర్సీస్ బేరాలు సాగినట్టు ట్రేడ్ వర్గాల నుండి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.